హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. హైప్స్ ఇస్తున్నారా దోస్తులు? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే పెళ్ళాం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 18 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నీ బాధ నేను చూడలేకపోతున్నమ్మా. ప్లీజే, నిన్నడుసుంది ఏడ్చేది ఏడుతున్నావు. అయిపోయింది, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. కొంచెం ధైర్యం తెచ్చుకొని నా కోసమన్నా సంతోషంగా ఉండమ్మా. బిడ్డ, నీకు చెప్పలేకపోతున్నా గాని ఇంత పెద్ద మోసాన్ని ఇంత పెద్ద బాధను నేను తట్టుకోలేకపోతున్నా బిడ్డ. నా రాత పాడుగాను దేవుడు సగానికే నా రాత ఎందుకు ఇట్లా వేసిండు? నేను మీ అయ్యకు ఏం తక్కువ చేసిన బిడ్డ? అన్నదల్లా అంటి పెట్టలేదా? అన్నిట్లా మంచిగా చూసుకోలేదా? ఎందుకు నా జీవితాన్ని ఇట్లా ఆగమాగం చేసిండు? నాకు మనసులో పడతలేదు బిడ్డ. మీ అయ్యా నేను ఉన్నా మాట్లాడుకున్న మాటలు కలిసి తిరిగినాయి. ఇవన్నీ ఎందుకు నాతో చేసిండు? దాని మీద మనసు ఎట్లా పడ్డది? నన్ను ఎందుకు అట్లా చేసిండు అని మనసు నా పడతలేదు బిడ్డ. పోనీ అమ్మా, అయిపోయింది. ఆయన ఇష్టం. ఆయన ఎవ్వరితోటి ఉండాలని అనుకుంటాడో ఉండని, మనకు అనవసరం. నీకు నేను, నాకు నువ్వు, అంతే. అమ్మమ్మకున్న తాతకు కూడా చెప్పిన నేను. వాళ్ళెంత బాధపడుతుర్రో బిడ్డ. నా రాతకు వాళ్ళేం చేస్తారు బిడ్డ? ఇక ఎప్పుడైనా తెలియాల్సిందే అమ్మా. ఒక్క మాట మాతోటి చెప్పలేదని అంటారు కదా, అందుకే చెప్పిన. ఆల్రెడీ బస్సు ఎక్కి దిగిర్రు కావచ్చు, వస్తుర్రు కావచ్చు. బిడ్డ ఎంత పనైందే. గిట్లెట్లయిందే బిడ్డ? వందినాలి అయ్యా, గిట్లెందుకు చేసిండే? వారికి బంగారం లెక్క నువ్వు ఉండంగా నీ కొడుకు ఉండంగా వారికి ఏం పోయే కాలం వచ్చిందే బిడ్డ? వందినాలి అయ్యా. అమ్మా, నేను తట్టుకోలేకపోతున్నానే అమ్మా. నాకు సావాలనిపిస్తుంది, బతకాలని లేదే అమ్మా. అమ్మా, నేను ఏ జన్మన ఏ పాపం చేసిందే అమ్మా. బిడ్డ, నువ్వు మంచిగా బతుకుతున్నావు అని సంతోషంగా ఉంటే ఇప్పుడు మాకు పెద్ద బాధ పెట్టినావు కాదే బిడ్డో. అది ఇంటి పక్కకు దాన్ని చెల్లలేక చూసుకున్నా గాని అది నాకు సరిత అవుతుందని అనుకోలేదు. ఏడవకుర్రే అమ్మమ్మ, మీరు ఏడవకుర్రి. మీరు ఏడితే అది ఇంకా ఏడుతుంది అమ్మ. నిన్నర్సుంది ఏడ్చుకుంటూనే ఉన్నది. నైటు నిద్ర కూడా పోలేదు. ఇక ఇప్పుడు ఉన్నది పంచాయతీ కాడికి పోవాలి. ఏడవకుర్రి మీరు. అయ్యో, అని దినాలి అయ్యా అని మొలదారం దెంప వన్ సావు అయ్యా. వానికి గట్లెట్ల బుద్ధి పెట్టి పాడైంది బిడ్డ. అవు కొడుక, నువ్వు చదువుకోబడుతుంది, నువ్వు తిను మంత్రివి బిడ్డ. నువ్వు గాయంత మీ అయ్య నువ్వు కనిపెట్టలేదా? అమ్మమ్మ, నేను ఒకసారి కనిపెడితే అట్టిగానే ఆమె మన ఇంట్లోకి వచ్చింది అని అన్నాడు. నాకు అప్పడుసుందే నాన్న మీద అనుమానం వచ్చుడు మొదలైంది. ఇక నేను ఏమంటా చెప్పు? అప్పటికే అడుగుతున్నా, పైసలన్నీ ఏం చెప్తున్నావు, నాకు లెక్క చెప్పు అని మస్తు సీరియస్ అవుతున్నా. కానీ ఒక్క మాట కూడా ఏది మాట్లాడకుండా తప్పించుకున్నాడు. కానీ ఈ విషయం అయితే బయట పెట్టలేడు. వాన్ తినాలి అయ్యా, వాని మొలదారం దెంప ఏడున్నాడు ఇప్పుడాడు. వాన్ని సాగు ఎత్త నేను. ఈ వయసుకు అవసరమానికి
ఆ బిడ్డను ఏడిపిస్తాడు వాడు నాశనకాలంగాను వాని సావు అయ్యా ఏమంటాంది అది ఏమంటలేదు, నాకు కడుపు వేసిండు, నాకు బావ కావాలి, నాకు ఆయనతోటే ఉంటా అని మాట్లాడుతుంది. ఇక మా అయ్యనట సక పట్టించుకుని లేదట, ఫస్ట్ అద్దని తీపిచ్చుకోమని చెప్పిండటనే అమ్మమ్మ. కానీ ఈమె తీపిచ్చుకోలేదట. నాకు నువ్వు కావాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాను, చేసుకో, నేను ఈ కడుపు తీపిచ్చుకోను అని అన్నదట. ఇక గల్లనే లొల్లి లొల్లి పెట్టుకున్నారట. ఇక ఈయనే చక్కగా మాట్లాడతలేడట. మాట్లాడకపోయేసరికి నిన్న బయటపడ్డది. ఇక అటు పోతలేడట, పైసలు ఇత్తలేడట. ఆహా, పైసలు ఇత్తలేవు, నన్ను వదిలించుకుంటాను అనుకుంటున్నావా అని అది ఇంటి మీదకి వచ్చింది. దాని సావి అయ్యా దాని ఇల్లేడుందోసారి నాకు చూపిద్దుపా. దాని సికెట్కలు మొత్తం ఏం లేకుండా గొరిగిత్తా. దొంగనా సమితి, దొంగనా బొడ్డి, దొంగలవిడి ఏమనుకుంటాంది అది? దానికి సిగ్గు అనిపిత్తలేదా? అంగారమోసంటి నా బిడ్డతోటి స్నేహితం చేసి నా బిడ్డ కడుపు మీదనే కొడుతుందా అది? సిగ్గులేనాడిది. దానికి ఎంత వయసు ఉంటదే బిడ్డ? ఏమోనే అమ్మా, నా కొడుకు అంటూ సంవత్సరం 2 సంవత్సరాలు పెద్ద కావచ్చు, గంతే. దానికి సిగ్గెట్లా లేకపాయే. అన్న హలో, సరే వస్తానం. సరే అమ్మా, అక్కడికి రమ్మంటూరు పాయే. దాని తాట నేను తీత్తపా బిడ్డ. నీకేందే నువ్వు ఏడుచుడు ఏమిటికే బిడ్డ? నువ్వు అస్సలకే ఏడవకు. దాని పంత సాపి ఎత్తపా. అది పరాయి మొగుడిని ఎట్లా కావాలని అనుకుంటాంది. మరి ఏ రకంగా ఈ మొగుడిని బుట్టలేసింది, మరి వీరు ఏ రకంగా దాని దగ్గర పోయి వన్నాడు అన్నీ నేను అడుగుతాపా. ఏడ్చుకుంటా ఎందుకుండు? నువ్వేమో నీకేమో ఏది తెలియదు. అందరు నా ఓళ్ళే అని అనుకుంటావు. నీదేమో సున్నితమైన మనసు. నీ మనసుని ఇట్లా మోసం చేస్తా అని చూస్తుండు వాడు. వాని ఈ పంత చింతపండు ఎత్తాను వాడు ఏడున్నాడు, ఏ గుట్లది వచ్చిండు? పోయిండు బయటకి ఇప్పుడే. వాడు ఏం ముఖం పెట్టుకొని మరి ఆడ పెళ్ళం కావాలంటా అంటాడా, లేకపోతే ఉంచుకున్నది కావాలంటాడా? దాని మీదకే నేను మాట్లాడతాపా. సరే అమ్మా. ఇగో అన్న, ఊరికి పెద్ద నువ్వు, నీ బాంచను నీ కాలు మొక్కుతాము, మాకు న్యాయం జరిగేటట్టు ఎయ్యుర్రి. అసలు ఏమైంది? ఏమైంది అని అంటే, మేము గత కొన్ని రోజుల నుండి రాజోళ్ళ ఇంటి పక్కన కిరాయి ఉంటా అంటే ఇక రాజు నాకు మొత్తం అలవాటైపోయిండు. నన్ను ప్రేమించిన అని చెప్పిండు. నేను కూడా ఆయనను ప్రేమించిన. ఆయనకు పెళ్ళయి ఆయనెత్తు కొడుకున్నాడు కదా, ఉండంగా ప్రేమ పెళ్లి అనేది ఏంటిది ముచ్చట? అట్లా జరిగిపోయింది మా మధ్యలో. అంటే నన్ను వాడుకొని వదిలిపెడదామని అనుకున్నాడు. ఎట్లా అనుకున్నాడో తెలియదు. ఫస్ట్ అయితే నాకు ప్రెగ్నెన్సీ అయింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ తీపిచ్చుకో అద్దు అని అన్నాడు. సరే అని అన్నా. మళ్ళా తర్వాత కూడా నా దగ్గరికి వచ్చి నిన్ను వదిలిపెట్టా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నాకు కావాలని మాయ మాటలు చెప్పేసిండు. చెప్పినాక మళ్ళా నాకు కడుపైంది. ఇప్పుడు 5 నెలలు. ఇక ఇప్పుడు కూడా తీపిచ్చుకో అని అన్నాడు. నేను తీపిచ్చుకోను బావా, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, చేసుకో, ఇంకెందుకు తీపిచ్చుకున్నాడు, ఇట్లా ఎన్నని తీపిస్తావని అన్నాక సరే అన్నాడు. ఇక్కడ పక్కకుంటే ఊకే లొల్లిలు అవుతాయి, అద్దు నువ్వు వేరే కాడ ఉండు అని వేరే కాడికి తీసుకుపోయి పెట్టిండు. అక్కడ పెట్టినాక 1 నెల రోజులు బాగానే ఉన్నాడు. ఇక 2 months నుండి అంత చక్కగా అచ్చులు లేదు, కాల్స్ లిఫ్ట్ చేసులు లేదు. హాస్పిటల్ కోతా పైసలు ఇయ్యవా అని అంటేనేమో నా దగ్గర లేవు, ఇప్పుడైతే నువ్వు పెట్టుకో అని అనుడు. ఇక పెళ్లి చేసుకుంటావు అన్నావు కదా, చేసుకోవా అంటే చేసుకుంటా అని అంటుండు. ఇప్పుడు నాకు 5 months పడ్డాయి. 2 రోజుల నుండి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసులు లేదు, ఇంటికి మొక్కే అచ్చులు లేదు అని నేను నిన్న ఇంటి ముంగడికి పోయి కూసున్నా. వాళ్ళ ఇంట్లో ఇక నిన్ననే తెలిసింది మాకు సంబంధం ఉందని. ఓహో, సరే నువ్వు బాధ నువ్వు చెప్పినావు, వాడు రాని వాని బాధ మేము అడుగుతాం. వాడు మేనేజరు, వాడు వాని పని ఏంది, వాని కథ ఏంది, వాడు గీ లక్షణాలు గివి ఏసుడు ఏంది? అవ్వా మంచోడు అనుకుంటే మొత్తం ముంచేటట్టే ఉన్నాడు కదా అందరినీ. అట్లున్నారు ఇప్పుడు కాలాన. అత్తారు ఏరి నీ భార్య ఇట్లా ఏరి వస్తారు. ఇంద్ర రాజు, అవురా నీకు ఊర్లా ఎంత మంచి పేరున్నదిరా, ఏంది కథలు ఏంది? ఏదో అట్లా జరిగిపోయింది అని అంటే గాలికి జరిగిందా, లేకపోతే నీ ఆత్మ పోయి ఆడ చేసిందా? నువ్వే కదా ఉన్నది. బంగారం అసోటి భార్య ఉండంగా ఈ కథలు అవసరమా నీకు? ఈ దినాలి అయ్యా, నీ సావు అయ్యా. నా బిడ్డ కండ్లకు కనిపించలేదారా? నా బిడ్డను లగ్గం చేసుకున్నది ఎందుకురా నువ్వు? నీకు ఈ వయసులా ఇంకోటి కావాలా? అయితే ఇంకో దాంతో ఉంటావు. నా బంగారం అసొంటి బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తావు. నీ ఎత్తు కొడుకున్నాడు, నీకు సిగ్గులేదురా?
ఆగమ్మా ఆగు, మేము మాట్లాడతాం వచ్చినాం కదా. అవునే ఓ బహురూపులముండా అంతగానం కావరం ఉంటే ఎవ్వంతోటన్నా ఓకపోయినావు సిగ్గా అనిపించలేదే నీ తండ్రి అసొంటి వయసు నీ తండ్రి అసొంటి వయసు తోటి నువ్వు పండుకుంటా లేసుకుంటా నా బిడ్డ జీవితాన్ని నాశనం చెయ్యాలని నువ్వు చూస్తావు సిగ్గా అనిపించలేదే నీకు ఆ అక్క అక్క అని నా బిడ్డ పక్కకు తిరిగి నా బిడ్డకే ఏసరి పెడతావు నువ్వు నీకేం తెలియని మాట్లాడకు ఆయనకు నాకు ఇద్దరికి మాత్రమే తెలుసు మా ప్రేమ ఏంది ఎట్లా మొదలైంది ఏం కథ అనేది నువ్వు అన్ని పిచ్చి మాటలు మాట్లాడకు అవునే ఎట్లా మొదలైందో ఎట్లా పాడైందో కానీ నీకు సిగ్గు అనిపించలేదా నా తండ్రి అసొంటి వయసు నేను వానితోటి ఎందుకు ఉండాలే అని నీకు సోయ అనిపించలేదా సిగ్గు శరం ఏం లేదా అర్ధయించిన ముండలకు సిగ్గేడుంటది శరమే ఉంటది నీకుండకుండా నీ అమ్మ ముండ కన్ను ఉండద్దా ఆ ముండ చూడు వెనుక ఉండి మంచిగా నా అల్లుని నీ బిడ్డ దగ్గర వండ పెట్టినావే ఇక పైసలు దొబ్బచ్చు ఆస్తి దొబ్బచ్చు అని నీ అక్క నీ అవ్వయ్యల్లా ఆగరాదు ఏం మాట్లాడతారు ఏం కథ అనేది ఇందు ఆగు నీ పంత చింతపండు ఇయ్యాలే జట్టబాడుకో నా బిడ్డ సగమైతాంది ఏడ్చి ఏడ్చి నీ సావు అయ్యా కన్న కొడుకు ముంగట ఏమేశాడు రైఫి ఆ కొడుకు పెళ్లి అయ్యల్లా నువ్వు 10 పెళ్లి చేసుకునేటట్టున్నావు నీ మోకం మండ నీ ముఖం సక్కదనం ఉందని ఇస్తే నీ ముఖం ఇలా మన్ను నీ గుణం సక్కలేదు ఇసొంటి తెగబడ్డ ముండలు ఉన్నాక మొగోళ్ళు గట్లనే ఉంటారే బాగా తెగబడ్డరు పైసా కోసం. పైసా కోసం ఎవడు ఆశపడతలేడు అర్థమైందా నాకు కడుపు వేసినందుకు నన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఇక్కడ ఆరాట పడతానా అంతేగాని నీ పైసకు నీ ఆస్తికి ఎవడు ఆశపడతలేడుడా బాగు మేము మాట్లాడతామావు రాజిట్రా అవురా నీకు పెళ్ళయింది ఒక కొడుకు ఉన్నాడు ఆయన ఏ కొడుకు ఏమైనా చిన్న మొల్లికాయనా నీ కొడుకు నీ ఎత్తున్నాడు నీ కొడుకు ముంగట గిసంటి పనులు ఎత్తా అంటే నీకు మంచిగా అనిపిస్తుందారా రేపటి రోజున నీ కొడుకు నేర్చుకున్నాడా ఈ పనులు నువ్వు ఎంత మంచి పేరుండే నువ్వు గిసొంటి వాను అంటే నాకు నమ్మ కూడా తరంగా లేదు తెలుసా నీ ఆఫీస్లో తెలిస్తే నీకే విజ్జతి పరువు అనేది ఉంటదారా ఏదో అకస్మాత్తుగా అయిపోయింది ఏంటిది అకస్మాత్తుగా ఎన్ని రోజుల నుండి జరుగుతుంది ఇది అయిపోయింది అత ఇట్రా ఏమైందమ్మా అసలు ఎట్లా మొదలైంది వీళ్ళది అన్నయ్య నాకు నిన్నటి దాకా కూడా తెలియదు ఈయన ఇట్లా ఎత్తాడని దాన్ని ఉంచుకున్నాడని దాన్ని కడుపు వేసిండని అది వచ్చి ఇంటి మీద కూర్చునేదాకా నాకు అస్సలకే తెలియదు తెలిసినప్పటి నుండి నా మనసు ఉంటలేదు నాకు అంతా ఆగమాగం పిస అవుతుంది ఎంతో నమ్మిన నా భర్త లోకం అనుకొని నేను బతుకుతున్నా కానీ నన్ను ఇంత మోసం చేస్తాడని నేను కలలో కూడా ఊహించుకోలేదు ఆ మోసాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా అమ్మ ఏడ్చి సగమైతాంది ఈ దొంగముండ వల్ల దొంగముండ మా అయ్యని ఇసిపెట్టి నీ బతికేందో బతికే నువ్వు దొంగముండ మీ అయ్యను అస్సలకే వదిలిపెట్టా నా కడుపులా బిడ్డున్నది నాకు న్యాయం జరగాలి మీ అయ్య నన్ను పెళ్లి చేసుకోవాలి అప్పటిదాకా ఇక్కడికి కాదు ఇంకెక్కడికైనా కూడా పోతా నేను ఇంకా అనిపించలేదా అనే నీకు ఇంకా పెళ్లి అని అంటానావు ఆయనకి పెళ్ళి అయ్యి కొడుకున్నాడు అని అంటే నీకు కొంచెమని ఇజ్జత్ అనిపించలేదు రాగుర్రి అవురా రాజు మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఆమెనే నన్ను బుట్టలా వేసింది ఇక నేను పెట్టిన కొద్దీ పైసలు చూసి ఇక మొత్తం నన్ను వదులుకోను అని డిసైడ్ అయింది అయ్యే నేను అప్పటికే కడుపు తీపించుకోవద్దు నువ్వెవరు నన్ను పెళ్లి చేసుకో ఇంట్లో తెలిస్తే లొల్లిలు అవుతాయి అని కూడా నేను చెప్పుకుంటానే అత్తున్నా ఇక ఆమె మొత్తానికి నువ్వే కావాలి నాకు నిన్నే పెళ్లి చేసుకుంటా అది ఇది అని ఇక బాగా అన్నది కాదు ఇప్పుడు ఏం చేస్తా అని అనుకుంటాను నువ్వు కడుపుకు దించుకోమ్మనుర్రి ఆమెకు ఓ 2-3 లక్షలు ఇత్తా పక్కకు ఉండుమనుర్రి నోట్ల సాడు దొంగ వాడుకో నేనెందుకు పక్కకుంటారా నాకు పైసద్దు నీ ఆస్తద్దు నాకు ఏదద్దు నాకు నువ్వు కావాలి నేను ఒంటరిగా బతకలేను నువ్వు నా మనసులా ఉన్నావు కాబట్టే నిన్ను కావాలని కోరుకుంటున్నా నీ పైస చూసి ఎవడు ఆశపడలేదు అర్థమైందా నీ మనసు చూసే నేను ప్రేమించినా నీ మనసు చూసే నిన్ను కావాలని అంటున్నా నా మెడల తాళి కట్టి నా బిడ్డకు తండ్రిగా నాతోటి ఉంటేనే సరే లేకపోతే నీ ఇంట్లోకే వచ్చి ఉంటా ఏమైతదాయే ఉంటానవా నిన్ను పెళ్లి చేసుకుంటదట నువ్వు ఆమెకు భర్తగా కావాలట నీ పైస కాదట మరి నా పరిస్థితి ఏందే అవునే దొంగముండా నువ్వు 1 సంవత్సరం నుండే నా మొగంతోటి ఉండి నా మొగుణ్ణి వదులుకోలేక నా మొగుణ్ణి కావాలని అంటావు మరి నేను ఇప్పుడు నా మొగంతోటి ఉండబట్టి 22 సంవత్సరాలు అవుతుంది మరి నా పరిస్థితి ఏందే నేను ఎట్లా వదులుకుంటానే నా మొగుణ్ణి నీకెట్లిస్తేనే సిగ్గులేనాడదానా
కొంచెమన్న సిగ్గు క్షరం ఏం లేదానే నీకు? ఏమన్నాను కోర్రి, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటవే? సాలదా ఇక నీతోటి ఇన్ని రోజులు ఉన్నాడు కదా సాల్తి, ఇప్పుడు నాతోడు ఉంటాడు. పరాయి మొగన్ని నీతోడు ఉంచుకుంటావా? అందరు చూస్తుర్రేమే, 4 గుద్దాక దాన్ని అసొంట ఆడిది మన ఊర్లో ఉండద్దు, దాన్ని ఎలగొట్టుర్రి. పరాయి మొగన్ని కావాలన్నది దానికి నీకు సిగ్గులేదా అనే? ఆ దొంగ ముండ కడుపు తీయించుకొని ఏమనన్నా లగ్గం చేసుకొని ఉండు. ఏంది భాగవతం? ఏయ్, మీ అందరికి ఎవ్వరికి అవసరం లేదు నా గురించి, అర్థమైందా? ఇది నా జీవితం, నా లైఫ్. మీ ఇంట్లో చక్కదనం ఉంటే మీది మీరు చూసుకోరు గాని మా గురించి మీకు అవసరం లేదు. వచ్చినందుకు నోరు మూసుకొని ఉండి చూస్తేనేమో చూడురి, పీక్తే వీకుర్రి. ఇక్కడ నాకు రాజుకు జరిగే డిస్కషన్ ఇది. నా బతుకేంది అనేదే మాట ఇడ ముచ్చట. మీరు నన్ను అంటే నేను పడేదాన్ని కాదు, అర్థమైందా? చెప్పురా రాజు బావా, నువ్వు నాకు కావాలే, నిన్ను నేను వదిలిపెట్టా. నువ్వు ఇప్పుడు నన్ను అద్దన్నా ఈ రోజే నీ ఇంట్లో వచ్చి కూర్చుంటా నేను. నాకు నువ్వు కావాలే. అరే మళ్ళదే మాట మాట్లాడుతుంది నా మొగుని, నువ్వు ఎట్లా కావాలంటున్నావే? చెప్పందుకొని చంపితే గప్పుడు సెట్ అవుతుంది ఇది. నిన్ను చంపుతారా? నీ అవ్వని చంపుతారా? అవ్వని చంపడానికి నువ్వెవతివే? నిన్ను చంపుతా దొంగముండా. ఆగుర్రి, చెప్పురా రాజు. ఆమెనైతే నిన్ను వదిలిపెట్టా అని అంటాంది, మరి నీకు ఆమె కావాలా ఈమె కావాలా? ఆ ముఖం చూస్తున్నవేంద్రా? నీకు నా మీద ప్రేమ ఉంటే నన్ను కాదని దాని దగ్గరికి పోయేటోనివి కాదు కదరా. నన్ను మోసం చేసి నేను చచ్చినా అనుకోనే దాని దగ్గరికి పోయి పన్నవు, దానికి కడుపు వేసినావు. ఇప్పుడు నా ముఖం చూస్తున్నవేంద్రా? దొంగ బాడుకో. చెప్పురా, నీ మనసులో ఏమున్నది? ఏమున్నదో ఆ అన్నలకు చెప్పు. నీ ఇజ్జతి మొత్తం తీసేస్తా నేను రేపు ఆఫీస్ పోయి కూడా. నువ్వు ఆ పని బంద్ చేసి ఇంట్లోనే వండాలే, దొంగ బాడుకో. ఏయ్, నా భర్తని అంటే మాత్రం మంచిగా ఉండదు నేను చెప్తానా? ఏంటే నీ భర్త అంటావు? అది మొత్తం లగ్గం చేసుకున్నది కావచ్చు నలుగుట్ల. సిగ్గులేని ముండలు, ఈ సొంటి ముండలు ఎక్కువయ్యి రాజ్యమే మొత్తం నాశనం అయిపోతాంది. దొంగ ముండ నా మొగడంటానవేందే? నోట్లింత కారప్పుడు పోసి దంచుదనానే సిగ్గులేనాడదానా? వాగు, ఉంచుకున్న దానికి గంతుంటే చేసుకున్న దానికి ఎంత ఉంటది? ఏహో బాగా ఎగురుతానవు, బాగా రుబాబి ఎత్తానవు. ఏమన్నాను రీ, నాకు మాత్రం నా బావ కావాలి. నా బావతోటే నేను ఉండాలి. నా బావను నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలి. అవురా సిగ్గులేనోడా, తల కిందికేసి చూస్తున్నావు. నాతోటి చెప్పిన మాటలు ఏమైనాయి? నాతోటి ఉన్న రోజులు ఏమైనాయిరా? ఇప్పుడు సప్పుడు ఎత్తలేవు నల్లికుట్లోడా. నీ పండ్లన్నీ రాలగొడతా. నువ్వు ఏమనుకుంటున్నావో? ఇట్లనే చేసి దీన్ని వదిలేస్తా, అవసరానికి వాడుకుంటా అనుకున్నావు కావచ్చు. నేను అట్లా ఊకోను. నువ్వు పిచ్చిగా ప్రేమించిండ్రా, నాతోటికి అత్తవా? నన్ను చేసుకుంటావా? చేసుకోవా? ఆమె సమాధానం అడుగుతాంది కదా, ఎందుకు రాని ఇట్లా? నాకు ఆల్రెడీ భార్య కొడుకు ఉన్నాడని అన్నా కూడా నువ్వు నన్ను వదిలి పెట్టలేదు. పోనీ ఇప్పుడు నువ్వు కడుపు తీయించుకొని నీ లైఫ్ నువ్వు చూసుకో, నీకు ఎంతో కొంత ఇస్తా అని అంటున్నా కదా. నాకు పైసలు కాదు, నువ్వు కావాలి. నీ తోడు కావాలి, అర్థమైందా? నేను నిన్ను ప్రేమించిన కాబట్టి నువ్వు నాకు మొగునుగా ఉండాలి. ఉంటావా ఉండవా? లేకపోతే ఉంటానంటేనే సరే, లేదు అనంటే మాత్రం నేను అస్సలకే ఊకోను. ఎలాలా? ఈ ఇజ్జత్ లేనోనికి, ఇజ్జతి లేని ఆడదానికి నేను ఎన్నో సార్లు చెప్పినా, అద్దు మీరు చేసేది తప్పు పని. ఒక ఆడదాన్ని మోసం చెయ్యొద్దు బిడ్డ. నీ భార్యను మోసం చేస్తాను నువ్వు. నా బిడ్డను ఇచ్చిపెట్టు, నీ బతుకు నువ్వు చూసుకో అని కూడా మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను చెప్పుకుంటానే వచ్చిన. ఏ లేదు, నాకు నీ బిడ్డ అంటే ప్రాణం. నీ బిడ్డను నేను పెళ్లి చేసుకుంటా, నీ బిడ్డతోటి ఉంటా. నాకు నీ బిడ్డ కంటే ఏది ఎక్కువ కాదు అని అన్నాడు నల్లికుట్లోడు. ఇక వీడు చెప్పిన మాటలకు ఇది మొత్తం పిచ్చిదైపోయింది. వాని మైకంలోనే మొత్తం అదేంది. ఇప్పుడు నేనేం చేయాలి? దానికి చెప్పా అది లేదు, వానికి చెప్పా అది లేదు. మీరే చెప్పాలి. ఇన్నవా మాటలు? ఎట్లయినా చేసి నేను వదిలిపెట్టా, నాకు నా మొగుడే కావాలన్నట్టు మాట్లాడుతుందామే. మరి ఏం చేద్దాం? అబ్బోయి నల్లి ముఖంలో చెప్పు. నల్లికుట్లో లెక్క వండుకుంటా నా బిడ్డ జీవితం నాశనం చేస్తావు. చెప్పు, సప్పుడు అయ్యావు. కొంచెమన్నా ఉండాలి రాజన్న నీకు. నీ కొడుకు వయసు ఎంత? గంతెత్తు కొడుకుండగా నువ్వు గిట్ల తప్పుడు పరుడు చేసుడు కరెక్టేనా? నీ కొడుకంత వయసు ఉంటది కావచ్చు ఈమెది. గదేనా నీ పద్ధతి, నీ రీతి?
కొడుకు ఇప్పుడు పనాలతో తిరిగితే మీ నాన్న గిసొంటోడు అని అంటే నీ కొడుకు ఎట్లుంటది చేసేటప్పుడన్నా కొంచెమన్నా నీకు బుద్ధి లేదా? నా ఎత్తు కొడుకున్నాడు, నాకు బంగారం అసొంటి భారీ ఉన్నది. లత కంటే ఎవరన్నా ఈ ఊర్లో అందంగా ఉంటారా? ఎంత మంచిగా ఉంటది, ఎంత అమాయకురాలు, ఎంత మంచిది. అన్ని దిగబడ్డాడిగా వాడు నమ్మించి మోసం చేయాలని అనుకున్నాడు పోర్ని ఇంత మోసం చేసిండు. చెప్పురా నల్లికుట్లోడా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటావు? చెప్పు రాజు. ఆ మనుషులనైతే ఆమెకు కడుపు తీపిచ్చి పైసలు ఇయ్యాలనే ఉంది, కానీ ఆమె నన్ను వదిలిపెట్టా అని అంటుంది కదా. వదిలిపెట్టా? ఈ నలుగుట్ల నేను తాళి కట్టించుకుంటా నీతోటి. నువ్వు తాళి కట్టి నన్ను పెళ్ళంగా చూస్తేనే బరాబర్, లేకపోతే నీ ఇంట్లోనే కూర్చుంటాయి. ఇక నువ్వు ఉంచుకున్నది అనుకుంటావా లేకపోతే నీ పెళ్ళాం అనుకుంటావా ఏమనుకుంటావా అనేది చెప్పు. మరి పెళ్లి చేసుకుంటావా? ఇక పెళ్లి చేసుకో. ఇక ఏం చేస్తావు మరి? అటు ఇటు ఇద్దరిని చూసుకో. ఆమెనైతే నిన్ను వదిలిపెట్టా అని అంటుంది. అవురా లత? నేనేం చెప్తానే అన్న, వీనికి తెలిసి ఉండాలి. తప్పు చేసినోనికి తెలియాలి. భార్య ముఖ్యమా, ఉంచుకున్నది ముఖ్యమా, లేకపోతే ఏం చేస్తా అని వీడు అనుకుంటుండో అదే ప్రకారంగా చెయ్యనియుర్రి. మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. నా బతుకు ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. నా కొడుకున్నాడు కాబట్టే నేను బతుకుతున్నా గాని, లేకపోతే ఈయన ఇట్లాంటి తప్పు చేసిండు అని అన్ని నాకు తెలిసిన రోజే నేను ఇంత మందు తెచ్చుకొని తాగి చచ్చిపోదును. ఇక సచ్చు లేదు ఏది లేదు గాని. అవురా రాజు చెప్పు. అటు పోయి నువ్వు ఆలోచించుకోపో ఒకసారి. నువ్వు కూడా పో అమ్మా. ఏం ఆలోచించుకుంటారో ఒకసారి ఆలోచించుకొని రాపోర్రి. మీరు ఇద్దరు ఏమన్నా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోపోర్రి. ఎందుకురా అని ఇట్లా చేసినావు? బతుకులు అల్లకల్లమయ్యేటట్టు చేసి ఇడిచిపెట్టినవు. ఓ బావా, నువ్వు ఏమన్ననుకో, నాకైతే తెలియదు. నాకు నువ్వంటే పిచ్చి బావా, పిచ్చి. నువ్వంటే ప్రాణం నాకు. నువ్వు కావాలనే కదా నీ గురించి ఇంత పిచ్చిదాన్ని అవుతున్నా. సప్పుడేక నన్ను పెళ్లి చేసుకో బావా, నీకు దండం పెడతా. ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే వాళ్ళెట్లా? వాళ్ళని నేనేం వదిలేయమని అంటలేను కదా. అటు వాళ్ళని చూసుకుందువు, ఇటు నన్ను చూసుకుందువు. ఇప్పుడు వాళ్లకు నీ అవసరం ఏముంటది? నీ కొడుకైతే పెరిగిపోయిండు. అక్కడ కొన్ని రోజులు ఇక్కడ కొన్ని రోజులు ఉందువు. ఇప్పుడు నేను ఇట్లున్నా కాబట్టి డెలివరీ అయ్యేదాకా నువ్వు నాతోటి ఉంటేనే మంచిది. చెప్పు బావా, నేను వాళ్ళను కూడా పూర్తిగా వదిలేయమని అంటలేను కదా. నాకు నీ ఆస్తద్దు అంతస్తద్దు, నువ్వు నాకు కావాలి బావా. ప్లీజ్, నువ్వు నాకంటే పిచ్చి ప్రాణం బావా. నా ప్రేమ అర్థం చేసుకో. నా కడుపులో బిడ్డ ఉన్నది, బిడ్డకు మోసం చేయాలని చూడకు. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ. నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నా బావా. ఇక్కడికి వచ్చింది, ఇంత దాకా మనది వచ్చింది కదా. ఇప్పుడు కూడా నువ్వు వెనకడుగు ఇష్టం అనుకో, మళ్ళా తిరిగి ముందటికి వెయ్యలేవు. ఒక్కసారి ఆలోచించు. అందరి ముంగట ధైర్యంగా చెప్పేసేయి, నేను దాన్ని పెళ్లి చేసుకుంటా అని. రేపే మనము గుళ్ళకు పోయి తాళి కట్టించుకుందాం. నువ్వు నాతోటి ఉండు, అటు కూడా వాళ్ళను కూడా చూసుకో. నేను అద్దు అని అంటలేను, అర్థమైందా? ఇక ఏం చేద్దాం, తప్పది. తప్పు చేసినాక తప్పించుకోవడం అంటూ జరగదు కదా. సరే చెప్తా అట్లనే. సరే బావా, కానీ నన్ను అయితే వదిలిపెట్టకు. నిన్ను వదిలి మాత్రం నేను ఉండలేను, అంతే. సరేపా. చెప్పమ్మా, ఏంటి డిసైడ్ అయ్యిర్రు ఇద్దరు కలిసి? నేను అడగండి, చెప్తాడు. రాజు, ఏం లేదు, ఆమెను కూడా నేను పెళ్లి చేసుకుంటా. ఏంది? అవును, ఇక నేనే కడుపు చేసిన కాబట్టి, ఆమె నన్ను వదిలిపెట్టానని అంటుంది కాబట్టి ఆమెను కూడా పెళ్లి చేసుకుంటా. నేను చేసుకొని ఆమెను వీమెను ఇద్దరిని చూసుకుంటా. ఏంద్రా నువ్వు మాట్లాడింది? దొంగ బాడుకో, ఇద్దరు ఉంచుకుంటావు. ఇంకా నీ అందానికి నీ అందంలా మన్నువాడా. నీకు ఈ మాట ఎట్లా అనిపిస్తుంది? మనిషివా లేకపోతే నువ్వు గాడిదివా? ఎందుకు నా జీవితంతో ఇట్లా ఆడుకుంటున్నావు? నువ్వు ఆయనను కొడితే మాత్రం మంచిగా ఉండదు, నేను చెప్తానా. నన్ను ప్రేమించిండు, నన్ను వాడుకున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. చెప్పు రాజు, చెప్పు. ఏ రోజు కూడా నిన్ను ఒక్క మాట అనని నేను ఈ రోజున ఇన్ని మాటలు అంటున్నానంటే నా జీవితంని ఎందుకు ఇట్లా చేసినావు చెప్పు. ఎటు కాకుండా నా బతుకును ఎందుకు అంగడి పాలు చేసినావురా? చెప్పురా. ఆగమ్మా ఆగు. నువ్వు బతుకున్నా కూడా చచ్చిన శవం కిందనే ఇక మాకు. ఛీ దరిద్రుడా, నువ్వు తండ్రి అని పిలవడానికి కూడా నా మనసు ఒప్పుతలేదు. నా తల్లి గురించే నేను బతుకుడు తప్ప ఛీ తండ్రి లేడానే చచ్చిపోయిండానే అనుకుంటా. కాడు పిల్లకు ఎంత బాధనైనా తట్టుకుంటుంది గాని ఆమె మొగుడు ఇంకో దానికి మొగుడైతాడు అని అంటే ఆ బాధ తట్టుకోరాంది, భరించలేంది.
రోజుల మురిపం ఎన్ని రోజులు అదైతారో నేను చూడనా, నువ్వు ఆగు. ఆ పెద్ద మనుషులు చెప్పినట్టు ఇంత మాగు, లొల్లద్దు లొటారమద్దాగు. మీరే ఎప్పుర్రి. అరే నువ్వు ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుంటా అని అంటానవు, నీ భార్యగా ఉంచుకుంటా అని అనుకుంటానవు. అవును, రూపాయి బిల్ల ఆస్తి కూడా మేము దానికి ఇయ్యం. ఉంచుకుంటే ఉంచుకొని, లేకపోతే దాని దగ్గరికి పోతే ఓని ఉండని. ఈమెకు ఉన్నోడు ఒకడే కొడుకు కాబట్టి ఆస్తి ఇల్లు అంతా ఈ ఒకటే కొడుకు గంతే. అంతే తప్పించి ఆస్తిల వాటా కావాలని ముందుకత్తే మాత్రం నరికి నరికి పోగులెత్తాం. మీరు ఆస్తి ఇచ్చులేదు, ఏది ఇచ్చులేదు. ఉన్న ఒక్క వారసునికే మొత్తం చెందుతుంది. మేం బాండ్ పేపర్ మీద రాపిస్తాం. అట్లెట్లుంటది? ఇప్పుడు ఈమెకు పుట్టేటోళ్ళు కూడా వాళ్ళింటి వారసత్వమే కదా, వాళ్లకు అద్దా? ఇయ్యరు అట్లా. చెప్పమ్మా, నీకు నీ రాజే కావాలా లేకపోతే ఆయన దగ్గర నుండి పైసలు కావాలా? ఏదో ఒకటి మాత్రమే చెప్పు. ఆస్తి అంతస్తు అనంటే అస్సలకే ఇయ్యరు, కుదరదు. నాకు రాజే కావాలి. ఆయన నన్ను పెళ్లి చేసుకుంటే చాలు. ఆయన ఆస్తి వద్దు, నాకు అంతస్తు వద్దు. నన్ను నా బిడ్డను ఉన్నంతలో చూసుకుంటే చాలు. ఈ మాట మీదకే నువ్వు బాండ్ పేపరు రాసియాలే, సరేనా? రాసిత్తం. అందరింటుర్రా అవ్వలాలా? ఈ మాట ఇనుర్రి. మళ్ళీ రేపటి రోజున ఏదన్నా ఆస్తి గురించి వచ్చి లొల్లి ఎత్తే మీరు అందరు తప్పకుండా మాట్లాడుతుందే. రాజు చేసుకుంటా అని అంటాడు కదా, పెళ్లి చేసుకొని ఉండేవాను గంతే. అయ్యో లత, మేము ఒకటే చెప్తున్నాం, ఏదో తప్పు జరిగిపోయింది. అది ఇప్పుడు ఈమె ఆయనను వదిలిపెట్టానంటుంది కాబట్టి ఆమెను పెళ్లి చేసుకుంటాడు, ఆమెను రెండో భార్య ఉంచుకుంటాడు. ఇక రాజు అక్కడ 15 రోజులు, ఇక్కడ 15 రోజులు, నెల రోజులల్లా ఆడ 15 రోజులు ఉండు, ఈడ 15 రోజులు ఉండు. వాడు ఏం నన్ను ఉండని, నాకు సంబంధమే లేదు. నా బతికేంది, నా కొడుకు బతికేంది అనేది మేము మాత్రమే చూసుకుంటాం. వాడు ఏం నన్ను ఉండని, ఏ గంగలన్నా ఓని అయిపోయింది. నా మెడల తాళి కట్టినోడు ఇంకో దానికి మెడల తాళి కడతాడు. కడుతుండు అని అంటే నేను ఇంకేం మాట్లాడతా? ఏం మాట్లాడలేను. సరే సరే రాజు, నీకైతే ఇప్పుడు నువ్వు సంపాదించిన ఏదైతే పొలం, భూమి, ఇల్లు ఏదైతే ఉందో అది నీ కొడుక్కే ఎందుతుంది. నీకు కూడా ఏది అవసరం లేదు. నువ్వు ఈడ 15 రోజులుండు, ఆడ 15 రోజులుండు. అటు ఆమెను చూసుకో, ఇటు ఈమెను చూసుకో. ఎందుకనంటే ఈమె వదిలిపెట్టానంటుంది కదా, అట్లనైతే చూసుకో. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ని. నేను డెలివరీ అయ్యేదాకా ఎక్కువ నా దగ్గరనే ఉంటాడు. ఇక డెలివరీ అయినాక వాళ్ళ ఇంటికి అటు పోతాడు, ఇటు వస్తాడు. గాని ఇప్పుడు డెలివరీ అయ్యేదాకా కొంచెం నా దగ్గరనే ఉంటాడు. ఇక మీకు కూడా అర్థమైతే అదే చాలు. మేమైతే ఇట్లా చెప్పినాం. ఇక ఆయన ఇష్టం. ఆ ఇంట్లో ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి, ఈ ఇంట్లో ఏం కావాలన్నా నువ్వే చూసుకోవాలి. ఇక సరే చూసుకుంటా. నీ కళ్ళు మాండ, నీ కళ్ళల్ల కాకులు ఒడక నల్లి కుట్లోడా, నీ నల్లి దినాలు ఎయ్యా. నా బిడ్డను ఉండంగా ఇంకో దాన్ని వేసుకుంటా అంటాను బౌరూపులోడా. ఎంతగానం సుఖపడతావో నేను చూడనారా. మళ్ళా రోజు వత్తది లత బాంచనే, నాకు అది అద్దే, నీ కాళ్ళ మీదనే పడుంటాను. నా బిడ్డ కాళ్ళ మీద పడే రోజు రాకపోతే నా పేరే మార్చుకుంటా నేను. అంత సినిమా లేదు. నా భర్తను అంత ఈజీగా వదిలిపెట్టేదాన్ని కాదు. అయిపోయింది. ఇక బాండ్ పేపర్ మీద రాపించుకోర్రి. ఆమెకు రూపాయి ఆస్తి నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు సంపాదించిన దాంట్లో ఆమెను చూసుకో, ఈమెను చూసుకో, ఆ ఇంటిని అది చేసుకో, ఈ ఇంటిని అది చేసుకో. ఇక ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఏడ పెళ్లి చేసుకుంటావు అనేది అయితే నీ ఇష్టం. ఏం పోయి గుళ్ళ తాళి కట్టించుకొచ్చుకుంటా నేను. పెళ్లి పేరంటం పెద్ద చేసుకోవాల్సిన అవసరం లేదు మాకు. నువ్వు ఏడన్నా కట్టించుకో. పోదాంపాయ్ అన్న, బాండ్ పేపరు తీసుకొస్తాం, అప్పటికి రాద్దాం. రాజు నువ్వురా, శ్రీను నువ్వురా, సరేనా? సరే. అవా అట్లా డల్లుగా ఉండకు. ఇంకేంది, అయిపోయింది. మనం సంతోషంగా ఉండొచ్చుగా. అర్థమైతుందా? గిట్ చూడు నువ్వు ఒకసారి. రోజులు టెన్షన్ పడ్డావు ఏమైతుంది ఏం కదా అనేది. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేదు. నువ్వు నేను సంతోషంగా ఉండొచ్చు. దా బాబా మనము ఇంటికి పోదాం. నాకు ఆస్తి కంటే పైస కంటే నీ ప్రేమ ముఖ్యం, నువ్వు ముఖ్యం. నాకు అర్థమైందా? ఈ రోజు కన్నా నా ప్రేమ నీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైందిరా అని నువ్వు జస్ట్ నా పైస కోసమే నన్ను వదిలిపెడతలేవని అనుకున్నా. కానీ నీ ప్రేమ నా మీద ఎంత ఉన్నది అనేది అర్థమైందే. చాలు బాబా, ఐ లవ్ యూ. నువ్వు నాకు తోడుంటే నేను ఏదైనా చేయగలుగుతా. నా బట్టలు ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. ఉంటే
ఇట్టే ఉండని సాయంత్రం పోయి తీసుకొచ్చుకుందువు. ఇప్పుడు దాని అవ్వ దాని అయ్య ఉన్నారు కదా, ఫస్ట్ ఇటే 15 రోజులు ఉండమన్నారు కదా, ఫస్ట్ ఇక్కడనే ఇటే ఉందువు. రేపు అన్న సాయంత్రం అన్న పోయి బట్టలు తెచ్చుకుందువు సరేనా. రేపు మనము గుళ్ళకు పోయి నా మెడల తాళి కడదువు నువ్వు. అమ్మా రేపు బావతోటి తాళి కట్టించుకుందువుతి. ఇంటికైతే పోదాం దార్రి, ఇంటికాడ మాట్లాడుకుందాం దార్రి, గిక్కడేందిగా. అమ్మా నువ్వు మేము అత్తం దార్రి. చెప్పే బావా ఎప్పుడు కడతావు? ఇప్పుడు కట్టుమన్నా కడతా నేను. ఇక ఇప్పుడు అద్దు కానీ రేపు పొద్దున గుడికి పోదాం. నేను కొనుకొస్తా తాళి గిట్లా, అక్కడనే కట్టుకొని అద్దాం సరేనా. సరే కదా పోదాం. కొడుకా మీ అయ్య మనకు అన్యాయం చేసే కొడుకా. అమ్మా నువ్వు ఏడవకమ్మా, నీ కాలు మోకుతా, నీకు నేనున్నా కదనమ్మా. నేను నిన్ను చూసుకుంటా అమ్మా, నేను మంచి చదువుకొని జాబ్ తెచ్చుకొని నిన్ను చూసుకుంటా అమ్మా. నువ్వు ఏడవకమ్మా. ఏడవకే, ఇక ఎవరికైనా బాధ అనిపిస్తుంది, దుఃఖం వస్తుంది, కానీ మరి ఏం చేస్తావు? పీకుతే వీకిండు తియ్యి, ఆడు అత్తనేమో బుక్కడు బుగ్గువ్వ వారెత్తనేమో వారెయ్యి, లేకపోతేనేమో లేదు. ఆడ ఈడ 2 చూసుకున్నానని అన్నాడు కదా, ఎన్ని రోజులు చూసుకుంటాడో వానికి తెలవాలే. ఏడవకే లత, నువ్వు ఏడుస్తా అంటే బాధ అనిపిస్తుంది. ఏ జన్మలో ఏ పాపం చేసినా నా పసుపు కుంకుమలు ఇంకోలకి పోతున్నాయనంటే నా మనసు ఒప్పుతలేదు. నేను నా కొడుకుని చూసుకొని బతకాలిగా. నాకేమన్నైతే నా కొడుకు పరిస్థితి ఏంది? ఎంత నమ్మితే ఎంత మోసం జరిగిపోయే. నేను తప్పు చేసినాకు నన్నెందుకు వదిలిపెట్టిండు? నన్ను వదిలిపెట్టినట్టు కాకపోయే దాన్ని పెళ్లి చేసుకుంటా అని అనబట్టే. ఇదెక్కడి న్యాయం దేవుడా? ఎందుకు ఇట్లా చేసినావు నా బతుకును? ఈత వీకింటియే బొచ్చులోడు ఆంతోటి నీకేంటి? వాడు ఆస్తి ఇదేంటిది ఇల్లు గిల్లు అంతా నీ కొడుకే అని అన్నారు కదా, అదంతా మంచిగా బాండ్ పేపర్ మీద రాయించుకో. అదొక్క నీ మొగంతోటి సుఖానికే ముర్తాంది. ఇక సుఖం దగ్గర పడ్డాక నీ మొగన్ నొత్తుతే అప్పుడు నీ మొగడొచ్చి నీ కాళ్ళ మీద పడకపోడా మేము చూడకపోదుమా? అవును లత, బాధపడకు. నీ కొడుకు నీ ఎత్తు ఉన్నాడు, నువ్వు ఆయన గురించి వదిలేసి నీ కొడుకు గురించి ఆలోచించుకో. ఇక నీ మనసు అనేది చంపుకో. ఎవరికైనా కట్టుకున్నోడు దూరం అయితే బాధ అనిపిస్తుంది, కానీ ఇక వాడు చూసినవా ప్లానింగ్ తోటి దాన్ని చేసుకుంటా దీన్ని ఉంచుకుంటా, నేను అటు 15 రోజులు ఉంటా ఇటు 15 రోజులు ఉంటా అన్నట్టు మాట్లాడబట్టే. ఇక వాడు 15 రోజులు ఉంటాడా లేకపోతే దాంతోటే ఉంటాడా? ఏదన్నా కానీ ఏడవకే లత, ఏడవకు. ఏడుపు కాకపోతే నా బతుక్కు ఏమున్నది? అస్సలకే మనసు నా పడతలేదు నర్సక్క. ఏమంట నేను దాని మెడల తాళి కడతా దాన్ని ఉంచుకుంటానన్నాడు, నా మనసు ఒప్పుతలేదు. నా గుండె బరువైతుంది, నా గుండె తట్టుకుంటలేదు. ఆగమ్మా, నువ్వు ఏడవకమ్మా, బాంచనేది కాలు మొక్క. నీకేమో తెలియకపాయే, నేనేమో అంతగానం పట్టించుకోపోతుని. అయితవాయమ్మా, నేను నీకున్నా, నువ్వు ఏడవకు ప్లీజ్. నీకే కష్టం రాకుండా నిన్ను నా తల్లి లెక్క నేను మంచిగా చూసుకుంటా. నీ మాట ఎప్పటికీ జవదాటి నేను ఎటు పోనమ్మా. నువ్వు ఏడవకమ్మా, నీ కాళ్ళు మొక్కుతా. కుర్రి ఏడు పాపు లత, ఇంట్లకు పోర్రి. పొద్దడుసుంది, బుక్కెడు తిన్నరో లేదో, బుక్కడైతే తిను పోర్రి. ఓ లత ఆగే, వేడితే నీ కొడుకు చూడు ఎట్లా ఏడుతుండో. ఆగు, నువ్వు అస్సలకే ఏడవకు. అయిపోయింది. ఇప్పుడు మంచిగా నీ కొడుకు నీ ఎత్తైండు. నీకు ఇంకో 2-3 సంవత్సరాలు అయితే కోడలు వస్తుంది. నీ కొడుకు నీ కోడలు మళ్ళీ నీ కొడుకు పుట్టిన పిల్లలతోటి నువ్వే సంతోషంగా ఉంటావు. వాడు సుఖం గుర్తాడు కానీ ఏదో ఒక రోజు నీ దగ్గరికి రాడా మేము చూడకపోతుమా, గాని నువ్వు అస్సలకే బాధపడకు సరేనా. వాళ్ళు చెప్పిరు కదా ఆడ 15 రోజులు ఈడ 15 రోజులు అని.
వాడు 15 రోజులు వస్తే భూవండాల వారే తింటే తినని నీ దగ్గర ఉంటుండని, లేకపోతే దాని దగ్గరికే పోయి ఉండని. కానీ జీతం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నీకు సగం ఇచ్చుడే అని రాపిచ్చుకోర్రల్లా. శ్రీను వినబడుతుందా? అప్పటికి రమ్మన్నాడు కదా, అప్పటికి రాపిచ్చుకోర్రి. సగం పైసలు మీకు, సగం పైసలు దానికి. ఎట్లయితే అట్లాయే. ఉన్నది ఆస్తంతా నీ పేరు మీద వేయించుకో శ్రీను. ఇల్లు కాన్ నుండి నీ అయ్య పేరు మీద ఏది ఉంచకు, మొత్తం నీ పేరు మీద వేసుకో. ఏపిత్తనవ్వా, నేనుండి ఏపిచ్చినాకనే పోతా. ఆ గుంజిగాడు వీక్తే వీకిండి పో. దాంతోటి ఏంటి అయ్యేది? నా ఉన్న మనవడు నా బిడ్డ మంచిగా బతకాలే. ఇక చేపిత్తా. ఆ భూమి ఇల్లు అంతా ఈయన పేరు మీద ఏపిచ్చుడే. ఇక అది కూడా రాపిచ్చుకోర్రి, చేపిచ్చుకోర్రి. సరేనా? పోనీ వదిలిపెట్టి లత. సరే నర్సక్క, మేము పోతున్నాం. అప్పుడెప్పుడు వచ్చినాం, ఇటే ఉంటుంది. బాధపడకు లత, ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఇంకా నయ్యం ఆస్తి కూడా సగం దానికి ఇస్తామని అనలేదు. ఆస్తి లేకున్నా మంచిదే, నాకు రాజే కావాలని ఎంబడబడ్డది కదా. అది ఉండనిగా రాజును పట్టుకొనే ఉండని. ఈ మనసు ఒప్పది. నా భర్త పరాయి దాని భర్త అవుతుండు అని అంటే ఎవ్వరి మనసైనా ఒప్పది. అది పెద్ద బాధాకరమైన విషయం. గాని ఏం చేస్తావు? వదిలిపెట్టు. సరే పోయేత్తాం. నువ్వు ఏడుచుడు పనే లేదు. వేస్ట్ వాడు పీక్తే వీకిండు. వాడు పోతే ఏంది బిడ్డ? నీకు బంగారం అసొంటి కొడుకున్నాడు. దినాలి అయ్యా పీక్తే వీకని. వాడు అత్తనేమో నువ్వు మాట్లాడేదేలేదు. అచ్చి ఉంటాడా ఉండని, బుక్కెడు కూడు తింటాడా తినని, అంతే. వాడి సగం జీతం నీకు రావాలి. వీని ఆస్తంతా నీ పేరు మీద, లేకపోతే నీ కొడుకు పేరు మీద అన్న కావాలి. గంతే. అప్పటి పోయి అన్ని రాపిచ్చుకరా సీనయ్య. సరే అమ్మమ్మ. అన్నం వండలే, కూర వండలేరు మీరు. నేను అన్నం వండుతా, కూర వండుతా, తిందాం, సంతోషంగా ఉండాలి మీరు. అంతే, వదిలిపెట్టుర్రి. తవ్వా ఏడవకు బిడ్డ, బాంచను. ఇక ఏం చేద్దాం, నీకు అన్ని మంచి రోజులు వస్తాయి. ఆ రోజు కోసం మేము ఎదురు చూస్తాం. గాని పా, అన్నం వండుతుంది, తిందురు పార్రి. ఇంట్లోకి పోదాం పార్రి. ఓ అమ్మా, ఇంట్లోకి పో. నువ్వు ఏడవకు ప్లీజ్. నా ముంగట నువ్వు ఏడితే నేను చూడలేకపోతున్నా. వదిలిపెట్టేసే. ఇక అంతే. ఆయన చనిపోయిండని అనుకో, ఏమన్నా అనుకో నువ్వు. ఇక ఆయన గురించి మనకు అనవసరం. ఇంట్లోకి వా. అబ్బా, ఎంత పని చేసినవురా. నా తల్లిని ఇంత బాధ పెట్టినవు నువ్వు. అసలు మనిషివేనా నువ్వు? నా తల్లిని వదిలిపెట్టినంత మాత్రాన నేను నా తల్లిని వదిలిపెట్టా. నా తల్లిని నేను చాదుకుంటా. ఛీ, దొంగ బాడుకో, ఇజ్జత్ లేనోడా. నువ్వు నా తండ్రి అంటే నవ్వుతారెవడానా? శ్రీను, అచ్చిర్రారా. నువ్వు బాధపడకురా. నీ బాధ ఏందనేది నాకు అర్థమైందిరా. మేము అన్ని చూసుకుంటూనే ఉన్నాం. కానీ ఏడవకురా శ్రీను. చూసినవారా మా అయ్య మమ్మల్ని ఎట్లా మోసం చేసిండో. నేను గింతెత్తున్నా, కనీసం నేనున్నా, అమ్మున్నా అనే సోయి లేకుండా వేరే దాన్ని బట్టి దాన్ని పెళ్లి చేసుకుంటా అని అనబట్టే. వేసుకొని తీరా. అరే నువ్వు ఏడవకురా. నువ్వు ఏడితే మాకు దుఃఖం వస్తుందిరా. మా అమ్మకు నేను, నాకు మా అమ్మ తప్ప మాకెవ్వరు లేకుండా అయిపోయిర్రా. నా బాధ ఏంది అనంటే, మా అమ్మను అట్లా ఏడవడం నేను చూడలేకపోతున్నారా. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను పుట్టినప్పటి నుండి మా అమ్మ గంతగనం ఏడుసుడు. ఆమె ఎప్పుడూ ఏడవలేదురా. అరే నువ్వేడితే మాకు బాధ అనిపిస్తుంది కాదురా. ఏడవకురా శ్రీను. నీకు మేము ఉన్నాం. వీకని తీరా. ఆస్తి అంతా ఇండ్లు గిల్లు నీకే వచ్చింది కదా, మొత్తం నీ పేరు మీదనే వేసుకో. ఇంత ఆస్తుంటే ఏముందిరా, మనం పోయేటప్పుడు ఏమన్నా పట్టుకొని పోతామా చెప్పు? ఉన్నన్ని రోజులు కన్న తల్లి కన్న తండ్రితోటి సంతోషంగా ఉంటేనే మన బతుకు అర్థం. అసొంటి కన్న తండ్రే కసాయి తండ్రే మమ్మల్ని దూరం కొట్టిండ్రా. నువ్వు ఏడవకరా. రే నువ్వేడతావు చూడు, బంటిగాడు కూడా ఏడుతాడు. నీకు మేము ఉన్నాం కదరా. మీ అందరికీ నానున్నాడురా. నాన్న ప్రేమ ఉన్నది, కానీ మా నాన్నకు నా మీద ప్రేమ లేకుండా ఇంకా వేరే దాని మీద ప్రేమ వచ్చి దాంతో పాయే. ఓ ఆప్రా, ఏడవకురా ప్లీజ్ రా. ప్లీజ్ రా, ఏడవకు. బాధ అనిపిస్తుంది రా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తావు? ఆగు, 15 రోజులు ఉంటా అని అన్నాడు కదా. ఆగు, ఏడవకాగు. బావా, ఎంత సంతోషంగా ఉందే. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు రేపు అనంటే ఈ సంతోషం నేను తట్టుకోలేక పోతున్నా. నన్ను పెళ్లి చేసుకొని నా భర్తగా నువ్వు నాతోటే ఉంటావు. మనం ఇద్దరం ఎటు పోయినా కూడా ఎవ్వరు కూడా మనల్ని వేలెత్తి చూపియరిగా. మనము దర్జాగా మన ఊర్లోనే మనం తిరగచ్చు.
అవును రాని. థ్యాంక్ యూ సో మచ్ బావా, నా గురించి మళ్ళీ ఈ డిసిషన్ తీసుకొని నా దగ్గరికి వచ్చినందుకు. నేను డెలివరీ అయ్యేదాకా నువ్వు ఎక్కువ ఇటే ఉండు, దాని దగ్గర ఉండకున్నా కూడా ఏం కాదు, అది అంతగానం ఏం పట్టించుకోదు. తర్వాత 15 రోజులు అటు 15 రోజులు ఇటు ఉందువు, ఇప్పుడు కాదు మెల్లగా సంవత్సరం వరకు, సరేనా? సరే తీయే, నువ్వు గిట్ల ప్రెగ్నెంట్ వే ఉంటివి, నిన్ను వదిలిపెట్టి నేనెటు పోతా? ఎటు వద్దు బావా. థ్యాంక్ యూ సో మచ్ బావా. సరేలే, అక్కడికి పోయి రావాలి, సాయంత్రం అయింది కదా. అదేందో బాండ్ పేపర్ మీద రాసిస్తారు కదా. రాసిపో బావా, ఆస్తి మొత్తం దాని మీద పెట్టుకొని ఆ కొడుక్కే పెట్టుకొని లేకపోతే దాని మీద పెట్టుకొని పీకని. ఆస్తి నాకు అవసరం లేదు, ఆ ఇల్లు నాకు అవసరం లేదు, గిట్ల కిరాయి ఉన్నా మంచిదే కానీ నువ్వు నాతోటి ఉండి నన్ను పెళ్లి చేసుకొని నా భర్తగా నా పక్కలుంటే నాకు అదే సంతోషం. ఇప్పటికీ ఇదే మాట మీద ఉంటావు కదా. ఉంటా బావా, ఖచ్చితంగా. నువ్వు మంచిగా ఉండి నువ్వు పని చేస్తే మనం ఇల్లు కొనుక్కోలేమా? ఖచ్చితంగా కొనుక్కుంటాం. సరే సరే, మరి అక్కడికి పోయి వస్తా వాళ్ళ దగ్గరికి. వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసి ఇమ్మన్నారు కదా, రాపించుకొని వస్తా. లేకపోతే అటే పోయి బట్టలు తీసుకొని వస్తా. ఇటు ఓ 2-3 జతలు తీసుకొచ్చుకుంటే ఓ 15 రోజులు ఇటు ఉన్నాక మళ్ళీ ఒకసారి అటు పోయి అట్లా 4-5 రోజులు ఉంటా. ఆహా, అరే మొత్తం ఒకటేసారి ఇటు ఉండరాదు కదా, పోయి వాళ్ళతోటి కూడా మాట్లాడి బట్టలు తీసుకొని వస్తా. సరే బావా, ఫోన్ చెయ్యి. చేస్తా. అమ్మయ్యా, నేను అనుకున్న పని అయితే నెరవేరుతుంది. చాలిగా. ఒక్క నిమిషం అయితే మేము చెప్పేది వినండి దోస్తులు. అయితే చాలా మంది లతకు అన్యాయం జరుగుతుంది, మేము ఏం చూడలేకపోతున్నాం ఈ సిరీస్ అని అంటున్నారు. సో ఈ రియల్ స్టోరీ కాబట్టి అసలు కథ ఏం జరిగింది అనేది మాత్రం మీరు చివరి దాకా చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎవరికి న్యాయం జరిగింది, ఎవరు మోసపోయారు, ఎవరికి అన్యాయం జరిగింది, అసలు ఏం కాబోతుంది స్టోరీ అనేది. అన్ని స్టోరీస్కి అయితే ఈ స్టోరీ మొత్తం డిఫరెంట్ ఉంటుందని మేము ఫస్ట్ నుండి చెప్పుకుంటూనే వస్తున్నాం. అదే రకంగా జరుగుతూ ఉంటుంది, మీరైతే చూస్తూ ఉండండి. మరి నెక్స్ట్ పార్ట్లో రాణి రాజు పెళ్లి చేసుకుంటారా, మరి రాజు ఎలా ఉండబోతున్నాడు, మరి ఎవరు పుడతారు, ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్గా వస్తూ ఉంటుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి దోస్తులు. మరి తర్వాతటి ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.